నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆపదలో ఉన్నవారికి మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్నారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితుల్లో భరోసా కల్పిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఆదుకోవాలని, ఉపాధి కల్పించాలని, భూ కబ్జాల నుంచి తమ భూమిని విడిపించాలంటూ మంత్రి నారా లోకేష్ కు బాధితులు వినతులు అందించారు. పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55వ వసంతాల వేడుక ఆగస్టు 25న గుంటూరులో జరగనుంది. సిద్ధార్థ గార్డెన్స్ లో నిర్వహించే ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. 55వ వసంతం వేడుకలకు సంబంధించిన బ్రోచర్ ను బృందావన గార్డెన్స్ లోని ఓ హోటల్లో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ నిర్వాహకులు ఆవిష్కరించారు. 1969లో రైలుపేటలో స్థాపించబడిన ఈ కల్చరల్ అసోసియేషన్ రాజకీయాలకు అతీతంగా అనేక కార్యక్రమాలను ఇప్పటివరకు నిర్వహించిందని చిర్రావూరి సాంబశివరావు తెలిపారు. కార్యక్రమంలో సుబ్బారావు, జుజ్జూరి మల్లికార్జునరావు, దారపనేని శివప్రసాద్, వై సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 25వ తారీఖు నాడు సిద్ధార్థ గార్డెన్స్ లో సాయంత్రం 4:30-5 గంటలకి ప్రారంభమవుతుందని చెప్పని ఇచ్చేస్తున్నాం. ఇందులో ఏంటంటే ముఖ్యంగా అన్నగారితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళు రాజకీయ పరంగా ఉన్నతమైన పదవులు అలంకరించవచ్చు. ఏంటంటే వారిని మాకు పరిచయం ఉన్న వాళ్ళని మాత్రమే పిలుచుకొని వాళ్ళకి రాజకీయ పదవులు ఉన్నా కానీ వాళ్ళని మొత్తం ఇచ్చేసుకోలేదు. అందులో ముఖ్యంగా ఏంటంటే అందరికంటే సీనియర్ అయినటువంటి ఎవరంటే అయ్యన్నపాత్రుడు గారు, మాకంటే చిన్న వయసు కానివ్వండి, ఆయన 1982 నుంచి కూడా ఈ రోజు పార్టీ నుంచి పదవులు ఉన్నా లేకపోయినా పార్టీని అంటి పెట్టుకుని రామారావు అభిమానులు ఉన్నారు. ఆయన తర్వాత ఏంటంటే నెక్స్ట్ గరికపాటి నరసింహారావు గారు చెప్పని ప్రముఖ ప్రవచనకర్త. ఆయన చదువుకునే రోజుల్లో మరి తణుకు రామారావు అసోసియేషన్ దానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన పద్మశ్రీ బిరుదు కూడా వచ్చింది. ఆయన పిలిచి ఆహ్వానించుకొని ఆయన చేత ప్రవచనాలు చెప్పించాలనేది మా యొక్క చిరకాల కోరిక. అది ఈ రోజున తీరబోతా ఉంది మా యొక్క సత్యం గారి సహకారంతో. పోతే అంటే రమణ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది కానివ్వండి, ఆయనకి వేరే కారణాల వల్ల ఈరోజు రాలేకపోతున్నారు. ఆయన చీఫ్ జస్టిస్ చేసినట్టు రమణ గారు, వాళ్ళు కూడా రామారావు గారు అభిమాని. పోతే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, మేము షెల్టర్ కట్టించిన రోజుల్లో 74 సంవత్సరాలు అసోసియేషన్ మెంబర్ అయినా ఇక్కడ ఏంటంటే తర్వాత రాజకీయమైన పదవులు రాష్ట్ర మెంబర్గా చేశారు ఆయన. చాకలిగుంట గాంధీనగర్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్ఎస్యుఐ ఆరోపించింది. ఎలిమెంటరీ స్కూల్ పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో చిన్నారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని వెంటనే విద్యుత్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. నిత్యం ప్రజలు సంచరించే ప్రాంతాలు, స్కూల్ పక్కన ట్రాన్స్ఫార్మర్లు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ఎస్యుఐ నేత కరీం నేతృత్వంలో అన్ని ప్రాంతాలను సందర్శించారు. గాంధీనగర్ 2వ లైన్ వద్ద ప్రమాదకర దృశ్యాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో అధికారులకు విన్నవించిన ప్రయోజనం లేదని ఆరోపించారు. సమస్యకు సంబంధించి ఏఈకి ఫోన్లో వివరించారు. గతంలో కూడా అనేకమైన సార్లు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏఈ గారికి, కమిషనర్గా ఉన్నటువంటి కీర్తి చేకూరి గారికి అనేకమైన సార్లు ఈ యొక్క ట్రాన్స్ఫారం పైన జరిగేటటువంటి నష్టం పైన అనేకమైన సార్లు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా దాన్ని ఎటువంటి పట్టించుకోకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే ఎవరైనా విద్యార్థులకు కానివ్వండి, ప్రజలు ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు ఎటువంటి హానికరం జరిగిన తర్వాతే దీని మీద దృష్టి పెడతారా? అంటే హానికరం జరగాలనేటటువంటి అభిప్రాయం మీ అధికారులకు ఉందా అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు, వీళ్ళకి తెలియనటువంటి వయసుల్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళు వెళ్ళి ఆడుకునేటటువంటి సమయాల్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు సడన్గా ఒకవేళ చేయి పడితే వాళ్ళ ప్రాణానికి ఎవరు బాధ్యత? మీరేమైనా వాళ్ళ ప్రాణానికి షూరిటీ గ్యారంటీ ఏమైనా ఇస్తారా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు తక్షణమే దీనిపైన స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని మీరు తొలగించేటటువంటి ప్రయత్నం చేయకపోతే మేము ఎన్ని పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా విద్యుత్ అధికారులకు, అదేవిధంగా మున్సిపాలిటీ కమిషనర్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయని స్థానికులు సైతం తెలిపారు. పిల్లలు మొన్న అంటుకోపోయి ప్రమాదంగా ఇదైపోతుందండి. అది తీయాల్సి ఉందేనని మనం చేసుకుంటున్నాం.
కరెంటు ట్రాన్స్ఫారం ఇక్కడ పిల్లలకి తగులుతుంది, దయచేసి తీసేయండి అయ్యా. నమస్కారాలు. మా అమ్మాయి మొన్న పట్టుకోబోయిందయ్యా, ఒక్కరు పిల్లలు చూసి గబాన్ని కాపాడారు, లేకపోతే మా పిల్ల పరిస్థితి ఏందయ్యా, తీసేయండి అయ్యా. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్లో. అంబేద్కర్ ఎలిమెంటరీ స్కూల్లో 53 మంది విద్యార్థులు చదువుతున్నారు. మనం రీసెస్ బిల్కి మధ్యాహ్నం భోజనం టైంకి బయటకు వస్తున్నారు పిల్లలు. అధికారులకు అనేక సార్లు మేము 4 సార్లు మెమోరాండం ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా దాని మీద స్పందన లేదు. ఈసారైనా ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో ఈ ట్రాన్స్ఫార్ని ఇక్కడ నుంచి ఎత్తేసి పిల్లల్ని సురక్షితంగా ఉంచవలసిన బాధ్యత అధికారులపై ఉంది. దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అరండల్పేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా విశేష పూజలు కొనసాగుతున్నాయి. శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి కోటి కుంకుమార్చన, బంగారు తామర పువ్వులతో మహిళా భక్తులు పూజలు చేశారు. ప్రతిరోజు జరిగే కోటి కుంకుమార్చన పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా శ్రావణ మాసం రేపు రాబోయే 4వ శ్రావణ మంగళవారం 108 కేజీలు గంధముతోనూ శ్రావణ బహుళ అమావాస్య నాడు లక్షగాదుల పూజతో మరి ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం పూర్తవుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి మరి శ్రావణ మాసం చివరి రోజు వరకు ఈ కోటి కుంకుమార్చన ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుందమ్మా. భక్తులందరూ విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం నగరంలో ఘనంగా జరిగింది. వైసీపీ శ్రేణులు టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి కార్యక్రమం శంకర్విలాస్ సెంటర్లో జరిగింది. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైసీపీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో టంగుటూరి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు అప్పిరెడ్డి తెలిపారు. వ్యవస్థలోనే మార్పుల కోసం ఆ రోజున స్వాతంత్ర సంగ్రామ పోరాటం చేసినటువంటి నాయకుడిగా, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు సమాజంలో మార్పుకి దోహదపడినటువంటి పరిస్థితులు. అందుకనే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆలోచనల్ని, ఆశయాల్ని పునాదిగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా ఆయనకి నివాళులు అర్పించడమే కాకుండా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మేమందరం కూడా ముందు వరుసలో ఉన్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తాం. ఆరగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. కుంకుమార్చన, పుష్పయాగంలో భక్తులు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఆయుష్యమగ్రియ ప్రథమజ్ఞ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తేజ శ్రీగణాదేవతాభ్యం కడిసూత్రం సమర్పయామి. కొంచెం గంధం చల్లండి. గంధద్వారాంధ్రాదర్శ నిత్యపుష్టాం కరేష్ణి ఈశ్వరీం సర్వభూతానాంతమేవ పక్వే శ్రియం శ్రీగంధం సమర్పయామి. ఆయనే దేపరాయనే దుర్వారోహం పుష్పణేః హృదాచ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే గంధాస్యోపరి అలంకరణార్థ పుష్పమాలా సమర్పయామి. గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ చైర్మన్ ఆంజనేయులు ఆధ్వర్యంలో 3వ శ్రావణ మాస వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రావణ మాసం ఆడవారికి అత్యంత ప్రీతికరమైన మాసమని అన్నారు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వ్రతం ఆచరించడం వల్ల ధనధాన్యం, భాగ్యాలతో పాటు సుఖ సంతోషాలు చేకూరుతాయని పూజారి తెలియజేశారు. 3వ శుక్రవారం వ్రత పూజల్లో సుమారు 2000కు పైగా భక్తులు పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు పూజారులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ భూసమేత పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు శ్రావణమాస పురస్కరించుకొని 3వ శుక్రవారం మహిళలు విరివిగా పాల్గొని ఆ యొక్క అమ్మవారి వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైనారు. అట్లాగే రేపు 4వ శుక్రవారం కూడా విశేషంగా అశేషమైనటువంటి జనాలందరూ కూడా మహిళలు పాల్గొని ఆ యొక్క 4 వారాల నుంచి చేస్తున్నటువంటి లక్ష్మీ రూపుని, అట్లాగే అమ్మవారి యొక్క పసుపు కుంకుమలు, తాంబూలము
అమ్మవారి యొక్క శేషవస్త్రాన్ని ఆ యొక్క అర్చకుల ఆశీస్సులతో సమర్పిస్తారు. కాబట్టి వాటిని స్వీకరించి వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. టంగుటూరి ప్రకాశం పంతులి 153వ జయంతి సందర్భంగా ప్రకాశం చౌక్లోని ఆయన విగ్రహానికి బందా శస్తర్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. టీజేపీఎస్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రస్తుత విద్యా పరిసరాలపై విద్యార్థుల ప్రవర్తన అనే అంశంపై ప్రేరణాత్మక కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మేజర్ ఏబీపీ మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా ప్రముఖ మనస్తత్వ నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యకలాపాలు వివరిస్తూ ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ముందు ఒక స్పష్టమైన లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు. దానికి నమ్మకం తోడు చేసి మీకున్న మంచి అలవాటును ఏర్పాటు చేసి మంచి ప్రవర్తనతో జీవితాలలో ముందుకు వెళ్లాలని చెప్పారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ దశలో ఆకర్షణ అంశాలు ఎక్కువగా ఉంటాయని, అయినప్పటికీ వాటిని అధిగమించి లక్ష్య సాధనలో ముందుకు వెళ్లాలని చెప్పారు. చాలా నిరుపేద కుటుంబంలో జన్మించిన ఎంతో మంది ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడి చదువుకొని జీవితాలలో అత్యున్నత శిఖరాలు చేరుకున్నారని, అటువంటి వారిని ప్రేరణగా తీసుకొని మీరు కూడా బాగా చదువుకొని తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పేర్కొన్నారు. కాలం చాలా విలువైందని, ఉన్న సమయాన్ని మీరు వినియోగించుకునే దాన్ని బట్టే మీ విజయం ఆధారపడి ఉందని, మీ విజయ సాధనలో అడ్డు నిలిచే సెల్ ఫోన్లు, టీవీ, సినిమాలు, చెడు స్నేహాలు, సమయాన్ని నిర్లక్ష్యం చేసే ఏ అంశమైనా వెంటనే విడిచివేయాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చేత నేను గెలవగలను, నేను విజయం సాధించగలను, నేను నా జీవితాన్ని అభివృద్ధి చేసుకోగలను అనే భావనను పలికించి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కేవీ బ్రహ్మం, ఇంటర్మీడియట్ కోర్సెస్ ఇన్ఛార్జ్ జి సురేష్ బాబు, వైస్ ప్రిన్సిపల్ భానుమురళి, అధ్యాపకులు అప్పారావు, జయశైలజ, కాశీరత్నం, ఇతర అధ్యాపకులు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.